హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఛానల్. ఈరోజు ఏంటిదంటే ఈరోజు మనం ఆటో ఎక్స్పో పోతున్నాం. అందుకే బండిని క్లీన్ చేద్దామని వచ్చిన కిందికి. బండి క్లీన్ చేద్దాం గాయ్స్. బండి మొత్తం బుడుతుంది అని చెప్పి బండి అడుగుతున్నా. ఈవెంట్కి 10:30కి స్టార్ట్ అవుతుంది. మనం 10:30 లోపల వెళ్ళిపోవాలి ఆడికి. బండి కడేసి నీట్గా. అంతా మేము డైలీ టీ టైంలోకి తిరిగి బుడిదంతా పడ్డది. అసలు కడిగే టైం కూడా దొరకలేదు. ఛాయ్లోకి తిరిగి మేము ఛాయ్ తాగడానికి 7 కిలోమీటర్లు పోతాం మీ నుంచి. కిష్టారెడ్డిపేట్ రాజన్న టీ కొట్టాలని ఒక టీ టైం ఉంటుంది. ఛాయ్ ఏమైనా ఉంటుందా, మస్తు ఉంటుంది. నీట్గా తుడిచిన తర్వాత స్నానం చేసి వెళ్ళిపోదాం. ఇంకా టైం కూడా మనకు లేదు. 10:30 లోపల మనం వెళ్ళిపోవాలి ఆడికి. నా ఈవెంట్ వాళ్ళు ఫోన్ చేశారు, 10:30 లోపల ఉండమని చెప్పారు. గేట్లు బంద్ చేస్తారంట. చలో జల్దీ అడిగేసి తుడిచేసి వెళ్ళిపోదాం. రైట్, ఇప్పుడే స్నానం చేసిన, రెడీ అయిపోయినా. ఇది అవుట్ఫిట్. ఇలా షూలు వేసుకొని మనం స్టార్ట్ అయిపోదాం. షూస్ ఉన్నాయి. చాలా దుమ్ము ఉంది షూస్ మీద. ఇగో షూస్ కూడా వేసేసుకున్నా. చలో రైట్ వెళ్ళిపోదాం. ఇంకా ఇది మన అమ్మాయి డిజిటెక్, నాది కాదు మా అన్నది. మొన్న ఇచ్చిండు, మొన్న అడుగుతాం. చలో బండి దగ్గరికి వెళ్ళిపోదాం. దిస్ అవర్ బైక్, న్యూ బైక్. మొన్ననే కొన్నా. వ్లాగ్ కూడా ఇద్దాం అనుకున్నాను, అవ్వలేదు ఆ రోజు. ఓకే గాయ్స్, బండి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసి మనం వెళ్ళిపోదాం. ఇంకా టైం లేదు మనకి. ఇంకా 1 అవర్ టైం ఉంది. ఆ 1 అవర్లో మనం వెళ్ళిపోవాలి. మాదాపూర్ వెళ్ళాలి. 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది నా ఫస్ట్ బ్లాగ్. నేను ఎంత చేయాలో కూడా తెలియదు. ట్రై చేస్తున్నా చేద్దామని. మా ఇంటి నుంచి మాదాపూర్ మినిమం 20 కిలోమీటర్స్ ఉంటుంది. మనం జల్దీ వెళ్ళాలి. ఆ ఈవెంట్ వాళ్ళు ఫోన్ చేసి 10:30 లోపలికి రావాలని చెప్పారు. మనం 10:30 లోపల వెళ్ళాలని ట్రై చేద్దాం. నిజాంపేటలో ఫుల్ ట్రాఫిక్ ఉండే. బ్లాగ్ దిద్దాం అనుకున్నాను, అక్కడ అవ్వలేదు. అందుకే ఇక్కడ జేఎన్టీయూకి వచ్చాక స్టార్ట్ చేసిన బ్లాగ్. చాలా ట్రాఫిక్ ఉంది అసలు. ట్రాఫిక్లో మనం ఎంత టైం పడుతుందో వెళ్ళడానికి. ఇంకా మళ్ళీ మనం లొకేషన్ పెట్టుకోవాలి. ఆ లొకేషన్ ఏంటో తెలీదు. అదొక టాస్క్. మళ్ళీ ఈ ట్రాఫిక్, ఎంత ట్రాఫిక్ ఉందంటే చాలా ట్రాఫిక్ ఉంది కదా. బాబు ఇంకా ఎక్సిట్ పడకుండానే దాటేస్తారు వాళ్ళందరూ. వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదు ఎవరు. బాబు కాదు, ఆటో ఎక్స్పో వెళ్తున్నా. రేపు ఉంటుంది రైడ్. రేపు కూడా వ్లాగ్ తీస్తా మంచిగా. ఆ బ్రో కూడా వస్తాడు. ఆ బ్రోతో కొంచెం మాట్లాడి ట్రిప్స్ అండ్ ట్రిప్స్ తెలుసుకున్నాం. మనకు కూడా కొత్త ఎప్పుడు మనం ట్రై చేయలేదు కదా, తెలుసుకోవాలి మనం కూడా మంచిగా. ఇప్పుడే ఈవెంట్ లోపలికి వచ్చిన. ఇది బైక్స్, ఇది పాస్. ఇది రేవన్ బ్రో బైక్. ఇది మా గ్రూప్లో బైక్స్. కార్ మాత్రం క్రేజీ ఉంది. సౌండ్ మాత్రం సూపర్. Influencers, auto influencers, and the guests will come here. So it's giving me a signal that I should not talk. That's the sound that everyone wants to hear. So guys, let's wait for more 20 minutes to 30 minutes. You can hang around. Please be here because I'm calling all the guests here. And Sai Dharmatej is going to give a surprise. And we have అది
ఓజీ అంటే మినిమం ఉంటుంది. ఓజీ కార్ కోసం చూడడానికి వచ్చిన అసలు వీడికి మెయిన్ థింగ్. మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. లుక్స్ మాత్రం లైనప్ కూడా చాలా పెద్ద ఉంది. ఇదో ఇన్ని బైక్స్ వచ్చినాయి ఇక్కడికి. ఇంకా లోపల చాలా బైక్స్ ఉన్నాయి. పబ్లిక్ కూడా చాలామంది వచ్చారు. అలా అనుకుంది 500 మెంబర్స్ అయితే దగ్గర 2000 మెంబర్స్ దాకా వచ్చారు. నైస్. మాత్రం ఏమన్నా అసలు సౌండ్ ఎగ్జాస్ట్ ఒక్కొక్క బండి క్రేజీ క్రేజీ. BMW ఇప్పటిదాకా చూడలేము మేము. BMW హయాబుజా Z900 క్రేజీ క్రేజీ బైక్స్. ఆడ వరకు ఉంది. పబ్లిక్ వస్తాను అసలు ఎక్స్పెక్ట్ కూడా వేయలే. ఇక్కడ బాబా ఎంతమంది ఇక్కడ బైక్స్ దగ్గర, అక్కడ కార్స్ దగ్గర కూడా చాలా మంది ఉన్నారు. ఎన్ని బైక్స్, S1000 RR, హయాబుజా, GT, ఎంత పబ్లిక్ ఉన్నారంటే చాలా పెద్ద పబ్లిక్ ఉంది. ఏం చూడాలో ఏం చూడొద్దో ఏం అర్థమవట్లే అసలు. అన్ని మనం బైక్స్, అన్ని మనం కార్స్ వచ్చినాయి ఇక్కడ. చూడండి ఎంతమంది వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉన్నారు. అసలే అనుకోలేదు ఎంతమంది వస్తారండి ఎవరు. ఎంతమంది వచ్చారంటే ఫుల్ మెంబర్స్ వచ్చారు. ఏమేమి ఉన్నాయో సూపర్ సూపర్ కార్స్. ఇదైతే హైలైట్ అసలు. ఎంత బాగుందంటే కార్. ఈ కార్ ఒకటి. ఈ కార్ కూడా బాబా. ఇంకా ముంగడ చాలా కార్స్ ఉన్నాయి. ఆ కార్స్ కూడా చూసేద్దాం. ఎంత పబ్లిక్ అసలు వీడియోలు తీయాలంటే అవ్వట్లేదు అసలు. ఇంతమంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. ఎంత పబ్లిక్ అసలు. ఒక కార్ని కరెక్ట్ ఇద్దామంటే అసలు చూడని కావట్లేదు. మొత్తం ఒక కార్ రాగానే 10-20 మంది జమ అయిపోతారు. అసలు కార్స్ ఈ కార్ మాత్రం చాలా క్రేజీ ఉంది అసలు. స్టిక్కరింగ్ మాత్రం హైలైట్. కార్ స్టిక్కరింగ్ బాబా. ఎన్ని కార్లు వచ్చినాయి ఇక్కడ. బ్రో గ్రూప్లో చూసే వచ్చినా నేను కూడా. మీరు వస్తారంటే వచ్చిన గ్రూప్లో పెట్టారు కదా మార్నింగ్. నేను మొన్న మెసేజ్ చేసిన ఎప్పుడు వస్తారా. మొన్న గ్రూప్లో చూసే నేను కూడా వచ్చిన. చూసాం మరి సుప్రీం హీరో చూసి ఎక్సైట్మెంట్. ఎలా ఉన్నారు? సౌండ్ లేదబ్బా. గట్టిగా వచ్చేసి హాయ్ చెప్పేసి వెళ్ళిపోతాం. హలో. అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరు అందరూ చాలా సేఫ్గా ఉండండి. నేను రైడ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. డ్రైవ్ చేసేటప్పుడు ప్లీజ్ వేయ సీట్ బెల్ట్ అండ్ ప్లీజ్ స్లోవర్ నడపండి. నో వరీస్. రైట్. ఇంకొక క్వశ్చన్, లైక్ మీరు నెక్స్ట్ ఏ బైక్ కొనాలనుకుంటున్నారు? లైక్ వాట్ ఈస్ యువర్ డ్రీమ్ బైక్ నెక్స్ట్? యూ జస్ట్ ఎర్న్ Z900.
నేను చెప్పకముందే వాళ్ళే ఎవరేస్తున్నారు. తీసుకున్నాం ఏది S1000 ఆర్ఆర్ ఇద్దాం అనుకుంటున్నా కొత్త స్టార్ట్. ఇన్కమ్ రావాలని స్పెసిఫిక్గా ఆలోచించుకోకు. నీకు ప్యాషన్గా చేయి. ఇప్పుడు సంథింగ్ లైక్ నేను కూడా మోటో బ్లాగింగ్ అనేది ఏదో ఇన్కమ్ సోర్స్ కోసం చేయలేదా, నడుపుతుంటే నేను అప్పట్లో రికార్డ్ చేసుకున్నా, యూట్యూబ్లో పెట్టడం స్టార్ట్ చేసిన. ఫ్యూ ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఐ థాట్ సరే నాకు తెలిసింది ఎంతవరకు తెలుసు అని చెప్తామని అలా చెప్పుకుంటూ వస్తే లక్కీలీ సమ్హౌ వీ హ్యావ్ ఫ్యూ ఫాలోవర్స్. ఇప్పుడే ఈవెంట్ లోపల నుంచి బయటకు వచ్చిన, ఎంత పబ్లిక్ ఉన్నారు అసలు అంటే వీడియోలు దీనికి కూడా వాళ్ళంతా పబ్లిక్ ఉన్నారు ఆడ. ఇక ఆ పబ్లిక్లో వీడియోలు దీనికి అవ్వట్లే అని చెప్పి ఇక నేను కూడా బయటకు వచ్చేసిన. ఈవెంట్ ఈవినింగ్ 6 వరకు ఉంది. నేను అంత పబ్లిక్లో అసలు వీడియోలు తీద్దామన్నా కానీ అవ్వదు. బయట మొత్తం ఫుల్ పబ్లిక్, లోపల ఫుల్ పబ్లిక్, పైన కూడా ఉంది. లోపల పైన రూమ్లో కూడా చాలా మంది ఉన్నారు. ఇక అంతమంది ఉన్నారు, మనం ఏం చేస్తామని చెప్పి మనం కూడా ఇంకా బయటకు వచ్చేసాం. ఇంతవరకు బ్లాగ్ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.